ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/11/2024 ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెచ్చుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, నవమి రాత్రి 10:21 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం రాత్రి 10:17 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:08 నుంచి 4:56 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుంచి 4:52 వరకు, వర్జము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 6:25 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సానుకూలవంతమైన శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. సెలవని చెప్పేసి ప్రమోషన్లు ఎక్కడ ఉంటాయి, కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి అంటే ప్రాంగణ నియామకాలు జరిపేవన్నీ కూడా శని ఆదివారాలు జరుపుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు 40% వరకు మాత్రం సెలవులు ఉంటాయి, 60% వరకు సెలవులు ఉండవు. మెడికల్, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, మున్సిపాలిటీ, జలమండలి లాంటి వాళ్ళు సెలవులు పెట్టే అవకాశం ఉండదండి. అనుకూలవంతమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి లాభాలు, సినిమా రంగంలో అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలంగా శుభయోగాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ధనయోగము, వివాహ సంబంధ యోగ్యత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, చేతి నిండా ధనం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా సానుకూలవంతంగా ఉండబోతోంది. ఇదంతా మీకు శుభకరమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఉన్నాయి. వీరి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపడతనము, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. ప్రాంగణ నియామకాల్లో కనుక ఈ ఉద్యోగ నియామకాలు ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, మీ యొక్క మాట తీరు కరెక్ట్ గా చూసుకుంటే ఉద్యోగ లాభం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు ఏమాత్రం లేవు. తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ లో ఏజెంట్లకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా ఆకస్మిక తనిఖీలు, తూనికలు, కొలతల వారి తనిఖీలలో మీరు మీ వ్యవస్థలు మూతపడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఇబ్బందులు, రాజకీయ రంగంలో నష్టం, కళాకారులకి అభిమానులు ఎక్కువగా ఉంటున్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలు మోసపోయే అవకాశాలు, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, నష్టాలు పొందుకునే అవకాశాలు. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఇబ్బందికరంగా ఉండబోతోంది. విదేశీయానం అంత మంచిది కాదు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థి ఇదో ఏమన్నా ఐఎల్స్ లాంటి పోటీ పరీక్షలు ఉంటే అధిక శ్రద్ధ, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు వస్తాయి, లేదా
నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడటం లేదు. ఏమాత్రం ఇతరుల మీద ఆధారపడిన రహస్యాలు బయట చెప్పిన నష్టాలు పొందే అవకాశం. మీ వ్యాపార రహస్యాలు కూడా బయట చెప్పకూడదు, మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి అంతా వ్యతిరేక ఫలితాలు కనబడుతోంది. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, అలాగే దత్తుడి అష్టోత్తరం చదువుకోవడం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, పెసర్లు ఎవరికైనా దానంగా ఇవ్వడం, భగవద్గీత 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి. ప్రతి పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల అప్పుల బాధని విముక్తులవడం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్ లాటరీ లెవెల్ జూదం వల్ల కావచ్చు ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, గ్యాస్ వ్యాపారం, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూల శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, రైతులకి, పూలు పలుకు విపణించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విదేశాల ప్రయాణం కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మికటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, అప్పుల బాధల నుంచి విముక్తులవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఈవెంట్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభశతి. ఈరోజు మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రయాణ లాభాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. మొండి ధైర్యం, చాలా మొండి ధైర్యంతో ఏ పనైనా చేయగలిగే అవకాశం, మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి బాగా కనబడుతుంది. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి ఉన్నత స్థాన యోగ్యత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి,
LIC మెడికల్ గృహ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతంగా ఉండబోతోంది. ఆకస్మిక ఆర్థిక లాభం, రుణపీడా పరిహారం, రోగనాశనం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పెద్దవాళ్ల యొక్క పరిచయాలు మీకు లాభాన్ని కలిగించడం, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. ఆర్థిక విషయాల్లో గాని, ఆరోగ్య విషయంలో గాని జాగ్రత్తగా ఉండండి. వైద్యుని తప్పకుండా సంప్రదించాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. హృద్రోగ సంబంధమైన, కిడ్నీ సంబంధించినటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు డాక్టర్ ని సంప్రదించాల్సిన ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మర్చిపోకండి. భగవంతుని ఆరాధన కూడా శుభాన్ని కలిగిస్తుంది. అనగా భగవద్గీత పారాయణం 10 నుంచి 18 అధ్యాయాలు చదవడం మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. కాకపోతే ఇతరుల మాట నమ్మకండి, కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ గురించి తప్పుగా సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలంగా శుభయోగాలు. కాకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. గోధుమలు, పెసర్లు ఎక్కువగా దానం చేసుకుంటే మీకు మంచి ప్రయోజనము, ఆర్థిక లాభము, ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణింపు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగంగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి అనుకూలంతో శుభ ప్రశాంతమైన వాతావరణం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కూడా బలం కనబడుతుంది. తప్పకుండా అనుకున్నటువంటి విద్యా రాణింపు, ఉద్యోగ అభివృద్ధి, విదేశయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, లేదా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగంలో బదిలీలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, కరెంటు సంబంధించిన వ్యాపారస్తులకి లాభంగా ఉండబోతోంది. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, అప్పుల బాధను విముక్తిగలడం, కొత్తగా కాంట్రాక్ట్ లభించే అవకాశాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో కూడా అనుకూలమైన ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, LIC మెడికల్ గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తులాభము, వాహన యోగము, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహంలో అనుకూలమైన ఆనంద శుభయోగాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, మంచి వ్యక్తిత్వ ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ బాగుంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి చాలా మంచి అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆకస్మిక నుండి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యత, మంచి వాక్చాతుర్యం, సోదర మైత్రి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతోంది. తప్పకుండా ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, స్థైర్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, కుటుంబ బాధ్యతల్లో అనుకూలమైన శుభయోగం, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ అనుకూలత పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి అంతా కూడా
చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అత్యంత అనుకూలమైన ఆదరణ, ఆర్థిక లాభం, ఆనంద యోగం. శుభప్రదమైనటువంటి ప్రయాణాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభం, లాయర్లకి, వేద పండితులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభయోగాలు, వస్తు లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. మంచి భగవన్నామస్మరణ చేసే అవకాశాలు, దేవాలయ నిర్మాణం కానీ, దేవాలయాలు ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకాల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్తో వారికి తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణలో కూడా అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ ని పొందుకునేటువంటి అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, ధనయోగము, ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం, రాజకీయ రంగంలో అనుకూలత, సొంత వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, అనుకూలవంతమైన వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఆనందాన్ని పొందుకునే దృష్టి యోగాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆస్తి విషయాల్లో అనుకూలతలు, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది. రుణ విమోచన, రోగ నాశనాన్ని పొందుకుంటారు. ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. కార్యభంగం, కొన్ని విషయాల్లో లాభాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత కనబడుతోంది. ముఖ్యంగా బుధుడి వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మరి రవితో కలిసినాడు కాబట్టి కొంతవరకు చిన్న అవరోధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. బట్ బుధుడి వల్ల, బుధాదిత్య యోగం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. లాభము, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం. అయితే కొన్ని వస్తువులు ముఖ్యమైన పోగొట్టుకునే అవకాశం, అనవసరంగా కొత్త ఉద్యోగం రాకముందే పాత ఉద్యోగానికి రాజీనామా చేసి తొందరపడతారు. ఇది మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. లేనిపోని అనవసరపు గొప్పతనం కోసం చేసే ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకాల, క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి నష్టాలు కనబడుతున్నాయి. గజ ఈతగాళ్లకి మంచి లాభం, కానీ కొత్తగా సముద్రంలో వెళ్తున్నటువంటి ఈతగాళ్లకి నష్టాలు పొందుకునే అవకాశం. కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో మంచి అనుకూలమైన శుభయోగం. వృత్తిపరంగా కూడా అనుకూలమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతుంది. ఆర్థిక, ఆధ్యాత్మిక విషయ శుభయోగాల పరంపర, వస్తు లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వల్ల అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్యులర్ సూపర్ స్టూడెంట్ లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ప్రశాంత జీవనం, ధనలాభము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి అనుకూలతలు, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో అవాంతరాలు, అనవసరంగా చెప్పుడు మాటలు వినడం, లేనిపోని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, కుటుంబ రహస్యాలు చెప్పే ప్రయత్నం చేయకండి. దానివల్ల మీరు ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భగవద్గీత పారాయణం మీకు 9 నుంచి 13 అధ్యాయాలు తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పవచ్చు. నెగిటివ్ ఫలితాల కన్నా పాజిటివ్ ఫలితాలు కొద్దిగా బాగున్నాయి కాబట్టి నెగిటివ్ ఫలితాలు తుడిచిపెట్టుకునే అవకాశం, ధనలాభం ఇవన్నీ కూడా బాగా ఉంటాయి కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. ఏదైనా వీరికి 9, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారికి అన్యోన్య దాంపత్య జీవనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఆత్మస్థైర్యం, రుణపీడ పరిహారం, రాజకీయ అభివృద్ధి, ప్రయాణ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు, రెగ్యులర్, సూపర్ స్టోర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకో, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ఆందిపలికే అవకాశాలు, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వివాహాది నిశ్చయితాంబులాదులు కూడా అనుకూల శుభయోగం, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు, రెగ్యులర్, సూపర్ స్టోర్ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకు గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగించడం, అలాగే మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతులు ఈ రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు, రెగ్యులర్, సూపర్ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, వనస్పతి కర్మాగారంలోను, టైల్స్, టైల్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం, రుణపీడ పరిహారం, రోగనాశనం, వాహన సంబంధ విషయాల్లో అనుకూలతలు, కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక విషయాలను వెసులుబాటు బలం కనబడుతుంది. తప్పకుండా మీకు ఊహించినటువంటి ధనలాభము, వ్యక్తిగత రుణ పీడా పరిహారము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, రుణ విమోచనం, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాత్రి చాలా మంచి ఆలోచనలు, ఆనంద యోగాల పరంపర పొందవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.